ఇక్కడ నుంచి 50th శ్లోకం నుంచి రెండో పాదం నుంచి స్టార్ట్ చేద్దాం. దుర్లభ, దుర్గమ, దుర్గా, ఈ మూడు ముందు తెలుసుకుందాం. దుర్లభ, దుర్గమ, దుర్గా. ఈ దుర్లభ, దుర్గమ అనే రెండు నామాలు దుర్గా అనే నామానికి మీనింగ్ చెప్తాయి. దుర్లభ ఆ, లభించలేనిది దుర్లభం అంటారు. అంటే అది మనకి తగ్గని మనకి అది తగ్గదు. అది మనకి రాదు, మన చేతిలోకి రాదు. అలాంటిది దుర్లభ అంటారు. అంటే మరి మనందరం దుర్గాదేవిని పూజిస్తున్నాం, అన్ని చేస్తున్నాం, అన్ని అవుతున్నాయి కదా. మరి ఎలాగ దుర్లభ అంటారంటే, ఎవరికి దుర్లభం అంటే దుష్టులకు దుర్లభం. దుష్టులు అంటే మనందరం కూడా దుష్టులమే. మనమందరం పాపాలు చేసిన వాళ్ళమే పాపాలు చేసిన వాళ్ళమే కాబట్టి మనుషులుగా ఉన్నాం. పాపాలు చేయకపోతే మనం ఇక్కడ ఈ మనిషి జన్మ ఎందుకు తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ దుర్లభ అంటే ఈ దుష్ట ఆలోచనలోనే ఉన్నవాడు. ఆ ఆలోచన వదిలి మామూలు వైపుకి రానివాడు. ఈ ఉపాసన వైపు రాకుండా అటు సైడే ఉండి అదే ఇంకా జీవితం అనుకుంటూ ఆ దుష్టత్వంలోనే బతుకుతున్న వాడిని దుష్టుడు అని ఆ, కన్సిడర్ చేస్తే వాడిని వాడికి అమ్మవారు దుర్లభం. వాడికి అమ్మవారు రారు. తనకి అమ్మవారిని తెలుసుకోలేడు అని దుర్లభ. దుర్గమ, ఆవిడ్ని ఆవిడ్ని దుర్గమ. గమము అంటే అప్రోచ్. ఆవిడ్ని అప్రోచ్ చేయడం ఒక వే. లేకపోతే దుర్గమ, ఆవిడ్ని అప్రోచ్ చేయడం చాలా కష్టం. అప్రోచ్ చేయడమే కష్టం. అంటే అప్రోచ్ చేయడమే కష్టము అంటే ఎవరికంటే మనకు కాదు. ఎవడైతే ఈ ఇంకా ఇందాక దుర్లభ దగ్గర తీసుకున్నట్టే ఈ దుష్ట ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఆవిడ్ని ఆశ్రయించడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్దాం. ఒక స్ట ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఇద్దరిని తీసుకుందాం. ఒక పిల్లోడేమో ఆ చదువు ఇటు సైడే ఉన్నాడు. తనకి సంబంధించిన ఫ్రెండ్స్ కూడా ఈ చదువు ఇలాంటి వైపే ఉన్నాయి. కాబట్టి వాడంతా కంప్లీట్ గా కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టాడు. ఇంకొకడు ఉన్నాడు. వాడి ఫ్రెండ్స్ ఏమో బాగా బయట తిరగడాలు ఇవన్నీ చేసేవాడు. కాబట్టి వాడి ఫ్రెండ్స్ అలా ఉన్నారు కాబట్టి వాడికి అయ్యే వస్తాయి. ఇది ఫ్రెండ్స్ అంటే ఏంటంటే మనలో అలాగా వాడు ఆ ఈ దుష్ ఆ ఆ, చదవని వాడు ఆ ఫ్రెండ్స్ వల్ల వాడు చదవట్లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ చదవట్లేదు. వాడికి చదువు వస్తుందా అంటే రాదు వాడికి. వీడు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటకు వచ్చి ఓన్లీ చదువు మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. అలాగా ఈ చదువు మీదే కాన్సన్ట్రేట్ చేసిన వాడు పక్కనే ఫ్రెండ్స్ ఉన్నారు చూడు. చూడండి, వాళ్ళే ఈ భక్తి ఇవన్నీ ఆ ఫ్రెండ్స్ అనుకుంటే ఈ చదువు అమ్మవారు. ఆ చదువు వైపు ఆ భక్తి ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేసేలా చేసే వాడికి వే ఈజీ అయింది. ఇప్పుడు వీడికి చదువు ఎక్కదు వీడికి. ఈ ఫ్రెండ్స్ అందరూ ఉన్న వాళ్ళే దుహు అని స్టార్ట్ అయ్యే ఏ వర్డ్స్ అయినా అంటే ఆ మనలో నవలక్షణాలు దుహు అనే అక్షరంతో స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ దుహు ఆ, ఇవన్నీ ఆ ఫ్రె వాడుకున్న ఫ్రెండ్స్ అయితే వాడికి అదే చదువుని తీసుకోవడం చాలా కష్టం అవుద్ది. అవే వాడికి కష్టం. కాబట్టి మనం భక్తి అనే దాన్ని ఆశ్రయించితే మనకి ఈజీ. భక్తి అని ఆశ్రయించకుండా అలాగే కూర్చుని ఒక ఈ ఆ, దుష్టత్వం ఇవన్నీ వైపు ఉంటే ఈ వాడికి ఈ అమ్మవారిని అమ్మవారిని ఆ, తీసుకోవడం చాలా కష్టం. వాడిని ఆశ్రయించడం కష్టం వాడికి. వాడు ఇలా కూర్చుని ఇక్కడ కర్మలు చేస్తూ ఉంటాడు.
వాడు కూర్చుని కర్మ కరిగించుకుంటూ ఉంటాడు. కర్మ కరిగించుకున్నవాడు వెళ్ళి ఆవిడలో కలుస్తాడు. ఈ కర్మలు చేసుకున్నవాడు మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాడు. ఇంకా లేట్ అవుతాడు. అంతే తప్ప వాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం. దుర్లభం, దుర్గమం. ఇంకొక అర్థం తీసుకుందాం దుర్గమం. దుర్గమ అంటే మామూలుగా సంస్కృత అర్థం, లేకపోతే తెలుగు అర్థం ఏంటంటే కోటలని అర్థం. ఈ కోట అంటే ఏంటంటే మనకి రక్షణ రక్షణ కోసం ఉన్నాయి కాబట్టి కోట. దుర్గమ. అలాగా మనని రక్షించే తల్లి నీవు అని చెప్పి దుర్గమ అనే నామానికి ఇంకొక అర్థం తీసుకోవచ్చు. దుర్గా. ఈ దుర్గా అంటే చాలా కష్టమైన తల్లి. కష్టంగా ఆవిడని యాక్సెస్ చేయాలంటే చాలా కష్టం. డిఫికల్ట్ టు యాక్సెస్. అంటే ఆవిడని పొందడం, లేకపోతే ఆవిడని పొందడం చాలా కష్టం. అందుకుని ఆవిడ్ని దుర్గా. ఈ దుర్గా అనే నామానికి, దుర్గా అనే దేవతకి ఈ దుర్గా అంటే ఇప్పుడు పుట్టింది, నిన్న లేదు, రేపు లేదు అని చెప్పడానికి లేదు. ఇవాళ ఉంది, రేపు ఉంది, మొన్న ఉంది. ఆల్ ద 3 కాలాల్లో ఉన్న తల్లి దుర్గా. ఆవిడ ఎప్పుడైతే వేద సంరక్షణార్థం, లేకపోతే దేవతా కార్యార్థం పుట్టినప్పుడు ఆవిడ దుర్గాదేవి కింద వస్తూ ఉంటుంది. ఈ దుర్గాదేవిని మనం ఒక విధంగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా యాగం చేస్తుంటే అక్కడ హోమం చేస్తుంటే అగ్ని ఉంటుంది కదా! ఆ అగ్ని ఆవిడ యొక్క స్వరూపం అని చెప్పి తీసుకోవచ్చు మనం. ఎందుకంటే ఎప్పుడైతే హోమంలో, లేకపోతే యాగంలో ఒక అగ్ని ప్రశ్చాలన అయ్యి హోమం స్టార్ట్ అయ్యాక ప్రధాన అర్చక దేవతకు ఉపాస్యం చేయడం మొదలుపెడితే అప్పటి నుంచి ఆ అగ్నే ఉపాస్య దేవత అనుకుని వాళ్ళు హవిసిస్తూ ఉంటారు. కాబట్టి ఆవిడ్ని అక్కడ మనం ఈ హోమం కింద కూడా తీసుకోవచ్చు. ఆవిడ పుట్టిందే ఈ హోమం నుంచి అని కూడా తీసుకోవచ్చు. దుఃఖహంత్రి. ఇప్పుడు మనం చూస్తుందంతా ఈ దుర్గా విద్యలోది కాబట్టి ఇక్కడ వరకు దుర్గాదేవి యొక్క ఉపాస్య నామాలు, ఆవిడ యొక్క తత్వం, ఈ దుర్గా అనేంత వరకు ఆవిడ యొక్క పేరు, ఆవిడ యొక్క తత్వం చెప్పారు. ఇక్కడి నుంచి ఆవిడ యొక్క ఈ దీని యొక్క ఆ ఏమనొచ్చు, ఆ యూజెస్, లేకపోతే దీని వల్ల మనకు వచ్చే ఫలాలు అవి చెప్తున్నారు. దుఃఖహంత్రి. దుఃఖాన్ని నశింపచేసే తల్లి. ఈ ఆ దుఃఖాన్ని నశింపచేసే తల్లి. ఎటువంటి దుఃఖం? మానసిక దుఃఖం మానసిక దుఃఖం అలాంటి అర్థం ఒకటి తీసుకోవచ్చు. ఇక్కడ దుఃఖహంత్రి అంటే మన జీవితమే దుఃఖము అని చెప్పి తీసుకుంటే, ఈ జీవితాన్ని అంటే మనం చేసుకునే కర్మ ఇవన్నిటిని ఎరాడికేట్ చేసి, అంటే కంప్లీట్ గా నశింపచేసి సుఖప్రద. ఇక్కడ సుఖప్రద అంటే నార్మల్ మీనింగ్ లో మనకి సుఖాన్ని ప్రసాదించే తల్లి. ఇంకొక మీనింగ్ తీసుకుంటే మోక్షాన్ని సుఖము అని అనుకోవచ్చు. ఈ సుఖాన్ని ప్రసాదించే తల్లి. ఇక్కడ దుఃఖము అంటే కర్మ. ఈ కర్మని దుఃఖము అని పోల్చుకుంటే ఆ దుఃఖాన్ని నశింపచేసి సుఖాన్ని అంటే మోక్షాన్ని ప్రసాదించే తల్లి అని ఒక అర్థము. మామూలు వ్యవహారిక అర్థంలో దుఃఖహంత్రి, మనకున్న దుఃఖాల్ని నశింపచేసే తల్లి. సుఖప్రద, దుఃఖాల్ని తీసేసి సుఖాన్ని ప్రసాదించే తల్లి. దుష్ట దూర. ఈ దుష్ట దూర అంటే ఎవరికి దూరం? దుష్టులకి దూరం అనుకోవచ్చు. మనం అందరం దుష్టులే కదా, మన అందరికి దగ్గరగా ఉంది. దుష్ట దూర అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టే దుష్టులు అంటే అందరూ కాదు. ఎవరైతే ఆ దుష్ట ప్రభావంలోనే ఇంకా ఉండి ఇటు సైడ్ రాలేకపోతూ ఇంకా అక్కడే ఉండిపోతారో వాళ్ళని దుష్టులు అని కన్సిడర్ చేసుకుంటాం మనం.
లేకపోతే మనందరినీ కూడా దృష్టిలోనే కదా మనం తీసుకోవాలి. మనం ఇప్పుడు ఒకటి చెప్పండి, మనం అందరం ఒక్క తప్పు కూడా చేయకుండా, ఒక్క పాపం కూడా చేయకుండా ఇక్కడ వరకు వచ్చామా? లేదు కదా! కాబట్టి మనం కూడా దుష్టులమే కదా! కానీ మనం ఆ దుష్టత్వానికి పశ్చాత్తాప చెంది, దాన్ని ఆ దుష్ట ప్రభావాన్ని అక్కడితో వదిలేసాం మనం. కానీ కొంతమందుంటారు ఫ్యాక్షనిస్ట్స్, వాళ్ళందరూ చూడండి. అలాగా ఇంకొకడిని భయపెడుతూ దుర్మార్గంలోనే ఉంటాడు వాడు. ఆ దుర్మార్గం చేస్తూనే ఉంటాడు. వాడు ఆ దుర్మార్గాన్ని వదిలి బయటికి రాలేడు. అలాగా ఆ దుష్టత్వం ఒక ఫ్యాక్షనిస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాడు ఇంకా దుష్టత్వంలో ఉండి ఆహ్, ఇంకా ఈ అమ్మవారి వైపు వాడు ఆ మనస్సుని కేంద్రీకరించలేడు. వాడు కేంద్రీకరించాలంటే చాలా కష్టం. ముందు వాడు ఆహ్, పరబ్రహ్మాన్ని ఊహించుకుని దాన్ని మనసులో కేంద్రీకరించుకుంటూ ఉండాలంటేనే వాడికి చాలా కష్టం. ఎందుకంటే వాడికి ప్రాణభయం ఎక్కువ. ఎవరొచ్చి ఎక్కడ చంపేస్తాడో ఆలోచనలోనే ఉంటాడు. తనని తను రక్షించుకుంటునే ఆలోచనలోనే ఉంటాడు. వాడు ఇటు సైడ్ రాడు. ఈ దుర్గా అనే దాని వైపొచ్చి ఇవన్నీ ఇవన్నీ ఈ దుష్ట దుష్టత్వంలో ఉన్నాడు కాబట్టి వాడు ఇటు సైడ్ రాలేడింకా. వాడు ఇటు సైడ్ ఇంకా వాడు ఇటు సైడ్ కాన్సంట్రేట్ చేయడం చాలా కష్టం వాడికి. కాబట్టి అలాంటి వాళ్ళకి ఆవిడ దూరంగా ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఆవిడకి దూరంగా ఉంటారు. 2 తీసుకోవచ్చిక్కడ. దురాచార సమన్వి. అంటే మనం చేసే దురాచారాలన్నిటిని సమం చేస్తూ ఉంటుంది. అంటే మనం చేసే దురాచారాన్ని ప్రతిదానికి మనం మనం అంటే ఆవిడని ఆశ్రయించిన వాళ్ళు, ఆవిడని చేరుకోగలిగిన వారు చేసిన దురాచారానికి, లేపోతే చేయబోయే దురాచారానికి సమన్య అంటే ఎండ్ చేస్తూ ఉంటుంది. ఆవిడని ఆశ్రయించిన వాళ్ళైతే మళ్ళీ ఈ దురాచారం చెయ్యరు. కొన్ అలాగా ఆవిడని ఆశ్రయించితే ఈ దురాచారం చేయకుండా చూసుకుంటుంది అనే అర్థం తీసుకోవచ్చు. ఆవిడని ఆశ్రయించిన వాళ్ళని చేసిన దురాచారాల్ని, వాట్లి వల్ల వచ్చే కర్మని పోగొడుతూ ఉంటుంది అనే అర్థం తీసుకోవచ్చు. ఆవిడని ఆశ్రయించిన వాళ్ళపై ఏ దురాచారాన్ని చేయనివ్వకుండా ఉంటుంది అనే అర్థం గూడా తీసుకోవచ్చిక్కడ. దోషవర్జిత. ఆవిడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక డాక్టర్ దగ్గుతూ ఉంటే మనం వాడి దగ్గరికెళ్లి దగ్గుకి మెడిసిన్ అడగలేం కదా! అలాగే దోషవర్జిత. ఆవిడ ఈ దోషాలన్నాట్లికి ఈ ఈ దోషం అనే ప్రతి దాని నుంచి ఆవిడకి ఈ దోషానికి ఏ రకమైన కనెక్షన్ లేదు. ఏ రకమైన దోషం ఆవిడకి అంటదు. ఏ రకమైన దోషం ఆవిడకి లేదు. కాబట్టి దోషవర్జిత. ఆవిడకి దోషం లేదు. వచ్చే వాళ్ళ ఆవిడ ప ఇందాక మనం ఇప్పుడు ఆహ్, పై ఇదివరకు శ్లోకాల్లో నిర్గుణ బ్రహ్మంలో 17 రకాల దోషాలు వాటికి ఆవిడకి చెందవు అని జెప్పి ఇవన్నీ చూసుకున్న నామానికే ఇంకో నామం యాడ్ చేసి దోషవర్జిత అనే నామం ఇక్కడిచ్చారు. ఆవిడ దోషాలన్నాట్లికి షీ ఈస్ ఫ్రీ ఫ్రమ్ అన్ని ఈవిల్స్. అంటే అన్ని దోషాల నుంచి ఆవిడ ఫ్రీ. ఇంకా ఏ దోషం లేదు ఆవిడకి. హ్మ్. అలాగే ఆవిడని ఉపాసించిన వాళ్ళకి ఏ రకమైన దోషం ఉండకుండా చూస్తుంది. ఏ రకమైన దోషం అంటకుండా చూస్తుంది. ఏ రకమైనది లే ఆహ్, ఏ ఈ దోషం చేసే ఆలోచన అనేది ఉంటది కదా! అది వస్తే చాలా కష్టం. చేస్తే కన్నా వస్తేనే చాలా కష్టం. ఎందుకంటే ఆ దోషం చెయ్యాలి అనే ఆలోచనొచ్చిందనుకోండి, చేసేంత వరకు ఉంటాడు. చేస్తే అక్కడితో అయిపోతుంది. కానీ ఈ ఆలోచన అనేదుంది. కానీ
ఈ చెయ్య చెయ్యలేడు. కొన్ని దోషాలు వాడు చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ దోషం చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది. అప్పుడు వాడు ఏం చేస్తాడు? సతమతం అయిపోతూ ఉంటాడు. అది చెయ్యాలా? లేకపోతే చేయకూడదా? చెయ్యాలా? చేయకూడదా? అనే ఆ సతమత భావంలో ఉండి వాడు ఇంక ముందుకి వెళ్ళాడు, వెనక్కి వెళ్ళాడు. ఇలాంటి దోషవర్జిత అంటే ఆవిడని ఉపాసించిన వాళ్ళకి ఇలాంటి ఆ ఐడియా, ఆ దోషం చెయ్యాలి అనే ఐడియా కూడా రాకుండా చూసుకుంటుంది అని తీసుకోవచ్చు అక్కడ. సర్వజ్ఞ. ఇప్పుడు మనలో ఉన్న ప్రాణాన్ని మనం దేంతో చూస్తాం? ఒక అగ్ని, దీపకాంతిని, దీపం యొక్క ఫ్లేమ్ ఉంటుంది కదా, దాన్ని మనం ప్రాణం కింద భావిస్తాం. అదే మన లోపల ఉంది, అదే మన ప్రాణం అని చెప్పి మనం తీసుకుంటున్నాం. ఈ అగ్ని అనేది ఏంటి? ఈ అగ్ని అనేది అరుణాచలంలో అయినా లేకపోతే ఇక్కడైనా అగ్ని అనేది జ్ఞానానికి సంబంధించింది. జ్ఞానాన్ని అగ్ని కింద చూసుకుంటాం. ఎందుకంటే జ్ఞానం అనేది ఎప్పుడు మండుతూ ఉంటుంది. అది ఎప్పుడు వస్తూనే ఉంటుంది తప్ప దానికి ఒక ఎండ్ లేదు. అగ్ని కూడా అలాగ వస్తూ ఉంటుంది. మనం నూనె ఎయ్యాలే కానీ ఆ దీపం కూడా అలా వెలుగుతూనే ఉంటుంది కాబట్టి, అలాగే ఈ దు- ఆ, ఈ సర్వజ్ఞ, ఈ అగ్ని అనేది ప్రతిదానికి, సర్వ జ్ఞానానికి ప్రతీక అగ్ని. ఆ అగ్నిలోంచి ఉద్భవించిందే ఆవిడ అని చెప్పి మనం తీసుకున్నాం. చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అక్కడ చితగ్నికుండలోంచి ఉద్భవించింది ఆవిడ అని చెప్పాం. ఆ అగ్నిలోంచి ఉద్భవించింది కాబట్టి ఆవిడ ప్రతీది ఆ జ్ఞానంలోంచి ఉద్భవించింది కాబట్టి ఆ జ్ఞానం సర్వ జ్ఞానానికి ప్రతీక అగ్ని కింద తీసుకున్నాం కాబట్టి దాంట్లోంచి ఉద్భవించిన ఆవిడ కూడా సర్వజ్ఞ. ప్రతిదాన్ ప్రతిదీ తెలిసిన తల్లి, లేకపోతే సర్వజ్ఞానానికి అధిపతి ఆవిడ. సర్వజ్ఞ, సర్వజ్ఞానాన్ని తెలుసుకున్న తల్లి సర్వజ్ఞ. సర్వజ్ఞానాలకి అధిపతి ఆవిడ సర్వజ్ఞ. ఇలాగ సర్వజ్ఞ అనే దానికి మనం అన్వయించుకోవచ్చు. ఆవిడ ప్రతి జ్ఞానంలోంచి పుట్టింది కాబట్టి జ్ఞానానికి అధిష్టాన దేవత కింద తీసుకోవచ్చు. అంటే సరస్వతి కింద తీసుకోవచ్చు. జ్ఞానమే ఆవిడ అని తీసుకోవచ్చు. ఆవిడని మనం శుద్ధ జ్ఞాన స్వరూపం కింద తీసుకున్నాం కాబట్టి జ్ఞాన సర్వజ్ఞ అని చెప్పి తీసుకోవచ్చు. సాంద్ర కరుణ. ఈ సాంద్ర కరుణ అంటే, సాంద్ర అంటే డీప్లీ, చాలా లోతుగా, లేకపోతే చాలా ఎక్కువ. సాంద్ర కరుణ. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ముగ్గురు ముగ్గురు ఉన్నారంట ఒక తీరం వైపు. ఇంకొక తీరం వైపేమో ఒక మహానుభావుడు మహానుభావుడిని కలవాలి వీళ్ళు ముగ్గురు కలిసి. ఒకడేమో డబ్బున్నవాడు, ఒకడికేమో ఈతొచ్చు, ఇంకోటికి ఆ ఆ డబ్బు లేదు, ఈత రాదు. కానీ భక్తి భావం ఎక్కువ, గురువులంటే భక్తి ఎక్కువ. వీడు ఏం చేశాడంటే, డబ్బులు ఉన్నవాడు ఒక పడవని పెట్టుకుని తీరం దాటాడు. రెండో వాడు ఆ ఈదుతూ తీరం దాటాడు. ఆ ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాడు. మూడో వాడు ఏం చేశాడంటే గట్టిగా ఇక్కడి నుంచి ఆయనకి వినిపించేలాగా భక్తి భావంతో గురువర్యా అని అరిచాడంట. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఒక పడవ వేసుకుని వచ్చి ఆ గురువులు వీడిని తీసుకుని వెళ్ళారు మాట్లాడుతూ. వాళ్ళిద్దరూ చూడండి, డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళాడు, కర్మ చేస్తూ వెళ్ళాడు. ఇదే మన ముగ్గురులోనే ఉన్న ఇదే మనలో ఉన్న మూడు భేదాలు. ఒకటి, మొదటివాడు జ్ఞాన స్వరూపంతో వా జ్ఞానం అనే దాన్ని డబ్బు అనుకుంటే ఆ జ్ఞానాన్ని వాడి వెళ్ళాడు. రెండో వాడు కర్మ చేస్తూ వెళ్ళాడు, అంటే కర్మయోగి. ముందు జ్ఞానయోగి. ఈ మూడో వాడి భక్తితో పిలిచాడు, వాడు భక్తి యోగి. ఇలా ముగ్గురులో అమ్మవారికి భక్తి యోగ అంటే ఎక్కువ ఇష్టం అంట. ఎవరికైనా భక్తి యోగ అంటే ఎక్కువ ఇష్టం. వాడికి ఏం తెలిసినా తెలియకపోయినా ఆవిడే ఉన్నది అనుకుంటాడంట వాడు. అలాగా
వా అలాంటి భక్తి భావంతో మనం ఉంటే వాడి మీద ఆవిడకి సాంద్ర కరుణ, ఎక్కువ కరుణ, అంటే ఎక్కువ కరుణ అంటే ఆవిడ వాళ్ళంటే ఎక్కువ ఇష్టం అని చెప్పి తీసుకోవచ్చు ఇక్కడ. అలా సాంద్ర కరుణ భక్తి భావంతో కనుక ఆవిడని పిలిస్తే ఏ కష్టాల్లో ఉన్నా వచ్చి దుఃఖహంత్రి సుఖప్రదలాగా మారుతుంది ఆవిడ అని చెప్పి తీసుకోవచ్చు. సాంద్ర సాంద్ర కరుణ. అలాగా ఈ భక్తి భావంతో ఆవిడని ఉపాసించిన వాళ్ళకి ఈ రకమైన సుఖప్రద ఆ, ఆ, సాంద్ర కరుణతో ఉంటుంది ఆవిడ అని చెప్పి తీసుకోవచ్చు. సాంద్ర కరుణ అంటే ఇంకొకటి ఏం తీసుకోవచ్చు అంటే ఆవిడ్ని ఆశ్రయించిన వాళ్ళు ఏ విధంగా అయినా జ్ఞాన మార్గంలో కానీ, కర్మ మార్గంలో కానీ, భక్తి మార్గంలో కానీ ఏ మార్గంలో ఆవిడ ఆశ్రయించినా ఆవిడ ఒకే రకంగా సాంద్ర కరుణ సాంద్ర కరుణ సాంద్ర కరుణతోనే చూస్తుంది ఆవిడ అని చెప్పి ఇంకొక అర్థం తీసుకోవచ్చు. అంటే ఆ, ఏ రకంగా ఆశ్రయించినా ఆవిడ చూసే భావం ఒకటే, సాంద్ర కరుణతోనే అని తీసుకోవచ్చు. ఇందాక మనం ఇంకొక అర్థం తీసుకుందాం సాంద్ర కరుణ. దు- ఆ, దుష్ట దూర దోషహంత్రి ఇలాగ ఉన్నారు. అంటే వీళ్ళందరికీ దూరంగా ఉంటుంది, దురాచార వర్జిత, ఇలాగ ఈ దోషాలు వీటిలన్నిటికి దూరంగా ఉంటుంది ఆవిడ అని చెప్పి చేసుకుందాం. అంటే మనం కూడా దోషాలు చేశాం కదా, మనం కూడా పాపాలు చేశాం కదా, అంటే మనము దుష్టులమే కదా. కానీ మనము దాన్ని వదిలేసి ఇప్పుడు ఒక తల్లి బిడ్డ తీసుకుంటే పాకుతూ వస్తే వాడు ఆ అమ్మ ప్రేమతో వాడిని పైకి ఎత్తుకుంటుంది. అలాగే ఆ ఈ దుష్టము దూరము దుష్టత్వం ఇలాంటి వాటిలన్నిటిని దూరంగా దూరంగా అయితూ అమ్మవారి వైపు మనం వెళ్తూ ఉంటే ఆవిడ వాళ్ళని సాంద్ర కరుణతో దగ్గరికి తీసుకుంటుంది అని చెప్పి ఇంకొక అర్థం తీసుకోవచ్చు ఇక్కడ. ఇందాక 50వ శ్లోకంలో మొదటి నామం నిస్తుల అనే దాన్ని తీసుకున్నాం. నిస్తుల అంటే దేనికి తులం కానిది, దేనికి సమానమైనది కాదు ఆవిడ అని నిస్తుల అనే నామానికి అర్థం తీసుకున్నాం మనం. ఇక్కడ సమంధిక వర్జిత, దీనికి కూడా అదే నామం తీసుకోవచ్చు. దేనికి సమానమైనది కాదు ఆవిడ అంటే మనం అమ్మవారిని ఇందాక వర్ణించాం. ఏమని చెప్పారు? చేప కన్నా గొప్పవైన కలును వలె ఉన్నది ఆవిడ కళ్ళు అని చెప్పారు అక్కడ. 1000 సూర్యులు ఒక్కసారిగా ప్రకాశించిన వచ్చే వెలుగు కన్నా ఎక్కువ వెలుగుతో ఆవిడ ముఖం ప్రకాశిస్తున్నది అని చెప్పి ఉజ్జద్భాను సహస్రాభ ఇక్కడ చెప్పారు. ఎక్కడైనా ఆవిడ్ని 1000 సూర్యులు ఉద్భవించినంత దా అంత ప్రకాశంతోనే ఉన్నది అని చెప్పలేదు ఆవిడ. దానికన్నా ఆ, ఉత్తమమైన ఎక్కువ అయిన ప్రకాశంతో ఆవిడ ఉన్నది అని చెప్పారు. అంటే ఈ జ్ఞానం అనే దానిని ఇంకొక దాంతో కంపేర్ చేస్తే ఒక జ్ఞానం ఇంకొక జ్ఞానం ఈక్వల్ కాదు. ఇప్పుడు ఆ, సరే మిమ్మల్నే తీసుకున్నాం. మీరు బ్యాంక్ లో వర్క్ చేసి రిటైర్ అయ్యారు. మీకు మ్యాథ్స్ ఆ బ్యాంక్ మీద ఉన్న గ్రిప్ మీకు ఎక్కువ. నేనున్నాను, నాకు దాని మీద గ్రిప్ లేదు. అలానే ఆయనకున్న జ్ఞానం నాకు నాకు ఆయనకి జ్ఞానం లేదు అంటే తప్పు కాదు, అది తప్పు కదా. ఎందుకంటే ఇద్దరికీ జ్ఞానం ఉంది. మీ జ్ఞానం ఒకవైపు ఒక టైప్ ఆఫ్ పోర్షన్ లో మీ జ్ఞానం ఉంది, నాది ఒక టైప్ ఆఫ్ సెక్టర్ లో నాకు జ్ఞానం ఉంది. ఈ రెండు ఈ రెండాటిని కంపేర్ చేస్తే రెండాటికి కంపారిజన్ కాదు. ఇప్పుడు నన్నే ఇంకొక స్టూడెంట్ తో కంపేర్ చేస్తే నేను ఒక సబ్జెక్ట్ లో ఎక్కువ స్కోర్ చేయగలను, ఒక సబ్జెక్ట్ నాకు ఎక్కువ వచ్చు. అలానే మిగతా సబ్జెక్ట్స్ లో కాదు. మిగతా సబ్జెక్ట్స్ లో మామూలుగా ఒక బాగా చదవగలను.
ఇంకొకడున్నాడు. వాడు అన్ని సబ్జెక్ట్స్‌లోనూ ఒకలానే చదవగలడు. అటు ఎక్కువ మార్క్సు కాదు, తక్కువ మార్క్సు కాదు. అలానే వాడికి జ్ఞానం లేదు, నాకు జ్ఞానం ఉంది అంటే అది కాదు గదా! నాకొక సబ్జెక్ట్‌లో ఎక్కువ ఉన్నది. వాడికి అన్ని సబ్జెక్ట్స్‌లో సమానంగా ఉంది. అలాగే ఇద్దరికీ జ్ఞానం ఉంది. కానీ ఈక్వల్ కాదు. ఆవిడని అలాగే జ్ఞాన స్వరూపంలో తీసుకున్నాం కాబట్టి, ఇక్కడ సూర్యుడన్నా, చంద్రుడన్నా అవన్నీ జ్ఞాన స్వరూపాలని చెప్పి తీసుకోవాలి. అలాగా 1000 జ్ఞాన స్వరూపాలైన సూర్యుడు కన్నా ఎక్కువ జ్ఞానం ఆవిడకుంది అని చెప్పి అక్కడ మనం ఉద్యద్భాను సహస్రామ అనే నామం దగ్గర తీసుకోవాలి. అలాగా దేనికి సమానం చేయలేనంత అంతటి తల్లివి ఆవిడ అని చెప్పి అర్థం. ఇప్పుడు ఆవిడని ఏమని చెప్తున్నాం మనం? ఏక అంటున్నాం. ఏక అంటే ఆవిడే ఉన్నాది. ఆవిడొక్కటే తత్వం అని చెప్పి మనం తెలుసుకుంటుంటే, ఆవిడని ఇంకో వేరే ఏ తత్వంతో మనం సమానం చేస్తాం? ఇక వేరే ఏ తత్వంతోని సమానం చేయడానికి లేదు. ఆవిడే ఏక అంటే. అలాగా సమానాంధిక వర్జిత. ఆవిడని ఏ తత్వంతోని ఈక్వల్ చేయలేని తత్వం ఆవిడది. ప్రతిదానికి సుపీరియర్. ప్రతి ఆల్ ప్రతి ప్రతి దాని పైన ఉన్నది ఆవిడ అంటున్నాం. నిరీశ్వర అనే నామంలో కూడా ఆవిడకెవరు ఈశ్వరులు లేరు అంటే, ఇంకా ఆవిడ కన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరని చెప్పే కదా అక్కడ అర్థం. అలాగా నిరీశ్వర, సమానాంధిక వర్జిత, నిస్తుల ఈ అన్ని నామాలకి అర్థం ఏంటంటే ఇన్నిసెందుకు చెప్తున్నారు అంటే, మనం మన ఇన్ని సార్లు చెప్పారంటే మన జీవితంలో తీసుకోవాల్సిన ఒక ఒకటి ఉంది. అంటే అక్కడ ఒక సంథింగ్ మన జీవితంలో మనం ఇంటాక్రేట్ చేసుకోవాలి అంటేనే వాళ్ళు 3, 4 టైమ్స్ రిపీట్ చేస్తూ ఉన్నారు. ఇందాక ఆహ్, అక్కడ చూడండి 17 రకాల దోషాల గురించి చెప్పారు. మళ్ళీ మనకి